ఈ సెవెంత్ మంత్‌లో సడెన్‌గా స్టమక్ అంతా టైట్ అయిపోవడం అండ్ ఇంకా కాళ్ళ నరాలు పట్టేయడం, ఇంకా మనకి ఏ ఫుడ్ తిన్నా డైజెషన్ అవ్వకపోవడం, కంటిన్యూగా లెగ్స్ పెయిన్స్ ఉండడం అండ్ ఇంకా వామిటింగ్ సెన్సేషన్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అస్సలంటే అస్సలు బాలేదండి. ఒక 15 డేస్ నుంచి అయితే హెల్త్ అస్సలు బాగుంటలేదు. చాలా సఫర్ అవుతున్నాను. ఈ ప్రెగ్నెన్సీలో ఫేస్ చేసినన్ని ప్రాబ్లమ్స్ ఏ ప్రెగ్నెన్సీలో నేను ఫేస్ చేయలేదు. ఒక్కటి కాదు, 2 కాదు, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. సో, ఇంతకి నాకు ఈ సెవెంత్ మంత్‌లో ఏమేమి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది తెలుసుకోవాలనుకుంటే మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూడండి. సో, దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో, మీరిచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకా సజెషన్‌కి వెళ్తుంది. సో, నన్ను ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా! సో, అసలు మాట్లాడడానికి కూడా ఓపిక అయితే రావట్లేదు. ఆయాసం వస్తుంది ఆటోమేటిక్‌గా. సో, బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి. 3 డేస్ నుంచి చూస్తున్నాను ఈ వ్లాగ్ చేద్దామనేసి. బట్ పక్కన ఇల్లు కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంది. ఫైనల్లీ ఈరోజు ఎలా అయినా చేద్దామనేసి అయితే పెట్టుకున్నాను. ప్రెగ్నెన్సీ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది. ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలా ఉంటది. కొంతమందేమో కన్సీవ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు చాలా యాక్టివ్‌గా ఉంటారు. కొంతమంది మామూలుగా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పటి నుంచి డెలివరీ టైం వరకు కంప్లీట్‌లీ బెడ్ రెస్ట్‌లోనే ఉంటారు. సో, అలా ఎవరి బాడీ తత్వం వాళ్ళది. సో, నార్మల్‌గా ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది అనంటే ఒక 3 మంత్స్, 5 మంత్స్ వరకి మామూలుగా కళ్ళు తిరగడం, ఫుడ్ తినకపోవడం, వామిటింగ్స్ సో, ఇలాంటివైతే ఉంటాయి కదా! సో, అవి నార్మల్. నాకు 2 ప్రెగ్నెన్సీలో అవి 5 మంత్స్ వరకు ఉన్నాయి. ఆఫ్టర్ తర్వాత 5 మంత్స్ తర్వాత బాగానే ఉన్నాను. ఇంట్లో యాక్టివ్‌గా అన్ని పనులు చేసుకునేదాన్ని. పిల్లల్ని కూడా చూసుకునేదాన్ని. సో, అంత ప్రాబ్లమ్ అనిపించలేదు. బట్ ఇప్పుడు ఏంటి అనంటే నాకిప్పుడు సెవెంత్ మంత్ రన్నింగు. సో, సెవెంత్ మంత్‌ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫస్ట్ టైమ్ నేను ఫేస్ చేస్తున్నాను. అసలు చాలా అంటే చాలా కష్టంగా ఉన్నది. అసలు ఎందుకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నదో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. సో, అసలు మాట్లాడడానికి అసలేదో ఆయాసం అయితే ఎక్కువ అనిపిస్తుంది. సో, ఫస్ట్ ఏంటి అంటే ఫుడ్ అనేది ఎక్కువ తినలేకపోవడం. సో, ఆకలవుతుందనేసి ఎక్కువ పెట్టుకున్నా కూడా ఏదో ఆశ కొద్దీ పెట్టుకున్నా కూడా అసలు తినలేకపోవడం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పొట్ట అనేది బాగా టైట్ అవ్వడం. సో, ఊపిరాడనంత టైట్ అవ్వడం ఒక్కొక్కసారి అలా జరుగుతుంది. అండ్ ఇంకా హార్ట్ దగ్గర బర్నింగ్ సెన్సేషన్ మామూలుగా అంటే మామూలుగా ఉండట్లేదు. సో, మనం పడుకున్నప్పుడు కూడా ఇలా స్ట్రెయిట్‌గా పడుకుంటే ఇక్కడ ఏదో డిస్కంఫర్ట్‌గా అనిపిస్తుంది. అసలు అండ్ నైట్ టైంలో కాళ్ళ నరాలు ఉంటాయి కదా! సో, ఇలా గట్టిగా పట్టేస్తున్నాయి. దాని నొప్పి అసలు నిజంగా అసలు చెప్పలేము. అసలకు ప్రాణం పోయినంత పననిపిస్తుంది. అండ్ ఇంకా కాళ్ళ నొప్పులంటారా కంటిన్యూగా కాళ్ళ నొప్పులైతే ఉన్నాయి. నైట్ టైంలో అసలు నిద్ర పడట్లేదు. లేచి కూర్చొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అంత సివియర్ కాళ్ళ పెయిన్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే, అంటే కొన్ని కొన్ని రాసుకున్నాను నేను మర్చిపోతానేమో చెప్పడం అనేసి. అండ్ సివియర్ బ్యాక్ పెయిన్. ఫుల్ అంటే ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది. సో, మామూలుగా మనకి ఎయిత్ మంత్ నుంచి ఎక్కువ స్టార్ట్ అవుతుంది. బట్ నాకేంటి అంటే సిక్స్త్ మంత్ ఎండింగ్ నుంచే సివియర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎక్కువగా కూర్చోకపోవడం సో, ఇలాంటివి జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కళ్ళు తిరుగుతున్నాయి. సో, ఈ 15 డేస్ నుంచి కిచెన్‌లో నిలబడి ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ ఏమన్నా వంట చేసుకున్నా కూడా ఆటోమేటిక్‌గా కళ్ళు తిరుగుతున్నాయి. సో, అసలు ఏ పని చేసుకోలేకపోతున్నా. సో, పిల్లల్ని కూడా చూసుకోలేకపోతున్నా. సో, పిల్లలు స్కూల్‌కెళ్ళినాక మా ఆయన ఆఫీస్‌కెళ్తాడు. వాళ్ళ దగ్గరికి మళ్ళీ నేను 2 టైమ్స్ స్కూల్‌కెళ్ళాలి, తిరగాలి. ఇంకా నిన్న జరిగిందయితే అసలు చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకు. అమ్ము తల్లి స్కూల్ దగ్గరికి తీసుకెళ్దామని వెళ్ళాను. సో, అమ్ము తల్లి తీసుకొనొస్తుంటే స్కూల్‌లో కళ్ళు తిరిగినా వాళ్ళ టీచర్స్ చూసుకునే వాళ్ళేమో. బట్ స్కూల్ నుంచి బయటకొచ్చినాక కళ్ళు తిరిగినాయి. రోడ్డు మీద వెహికల్స్ అన్నీ పోతున్నాయి. అసలు తనని ఎలా పట్టుకోవాలి? నేను ఎక్కడ కూర్చోవాలి? నాకేం అర్థం అవ్వట్లేదు. ఒక చెట్టు దగ్గర కూర్చొని ఆ పిల్లని పట్టుకొని అలానే కూర్చున్నా. ఇంక దారిన పోయే వాళ్ళు ఎవరో వచ్చి ఆ పిల్లని పట్టుకున్నారు. సో, నేను మళ్ళీ ఆహ్, లేచి నడిచేదాకా ఒక 15 మినిట్స్ దాకా అట్లనే స్టిల్ అట్లనే కూర్చొనున్నా. ఆ తర్వాత నా బాడీ ఓకే అనిపించినాక ఇంక మళ్ళీ పాపని తీసుకొని ఇంటికొచ్చేసి పడుకున్నా. చాలా బాధ అనిపించింది. అరే! నాకేమైనా అయితే పిల్లల పరిస్థితి ఏంటి అనేసి నేను ఇంకెక్కడెక్కడికో ఆలోచిస్తున్నా. అండ్ ఇంకా ఇంకోటొచ్చేసరికి కుట్లు. ప్రీవియస్ కార్ ఉంటది గదా! సో, ప్రీవియస్ కారు మామూలుగా నైట్ టైంలో దగ్గొచ్చినప్పుడు గానీ, తుమ్మొచ్చినప్పుడు గానీ హెవీగా పెయినొస్తుంది. అమ్ము తల్లికి అలానే పెయినొచ్చింది. కానీ అమ్ము తల్లికి 8 మంత్స్‌లో పెయిన్స్ వచ్చినియి. బట్ ఇప్పుడొచ్చేసరికి నాకు 7 మంత్స్‌లోనే అలా పెయినొస్తుంది. సో, అమ్ము తల్లికి అలా పెయిన్ రావడం వల్ల 8 మంత్స్ కంప్లీట్ అవ్వంగానే సర్జరీ అయితే చేసేశారు నైన్త్ మంత్‌లో. అంటే నైన్త్ ఫుల్ నేను మామూలుగా బేబీ మోయలేదు. సో, నైన్త్ స్టార్ట్ అవ్వగానే సర్జరీ అయితే చేసేసిర్రు. సో, ఇప్పుడొచ్చేసరికి సెవెంత్ మంత్ నుంచే నేను ఆల్రెడీ ఇంకా బేబీని ఇంకా 2 మంత్స్ అయినా క్యారీ చేయాలి గదా! సో, ఎర్లీగా 8 మంత్స్‌లో డెలివరీ అయితే బేబీ గ్రోత్ అనేది ఉండదు. సో, వీక్ ఉంటది.
సో 9 మంత్స్ వరకైనా మంచిగా హెల్తీ బేబీ అయితే పుడతది మనం క్యారీ చేసి అనేసి నేను ఎక్స్‌పెక్ట్ చేసిన. బట్ ఇంకా హాస్పిటల్‌కి వెళ్తే తెలుస్తది మేడం ఏమంటది ఏందనేసి. సో ఈ మంత్ ఎండింగ్ ఈ మంత్ 22కు, 23కి అట్లా రివ్యూ ఉంది. సో దాంట్లో టెస్టులు కూడా కొన్ని ఉన్నాయి. అవి చేయించుకొని హాస్పిటల్‌కెళ్ళాలి. సో అప్పుడు ఈ స్టిచెస్ పెయిన్ గురించి అయితే మేడంకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. చాలా అంటే చాలా నీరసంగా ఉంటున్నాను. సో చాలా వీక్ అయిపోయాను కూడా ఈ మధ్యలో. ఏ ఫుడ్ తినాలనిపించట్లేదు. ఒక్కొక్కసారి వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్ వచ్చినట్టు, నైట్ టైమ్‌లో కూడా ఇలా పడుకుంటే ఏదో ఫుడ్ తిన్న నైట్ టైమ్‌లో తిని పడుకున్న ఫుడ్ బయటికి రావడం ఇలా జరుగుతుంది. సో ఈసారి అయితే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. సో ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. అండ్ ఇంకొకటి నాకున్న ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మెంటల్ స్ట్రెస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువైపోయింది. కొన్నైతే మంచాలు అలానే ఉన్నాయి. నాకు నేనే కుమిలిపోతున్నా. సో వాటి వల్ల ఇంకేమేమి హెల్త్ ఇష్యూస్ వస్తాయో అర్థం అవ్వట్లేదు. మనకి ప్రెగ్నెన్సీలో ఏదైనా సరే తొందరగా అటాక్ అవుతది. షుగర్ గానీ, బీపీ గానీ, థైరాయిడ్ గానీ. నాకు ఆల్రెడీ కన్నయ్య ప్రెగ్నెన్సీ అప్పుడు థైరాయిడ్ వచ్చింది. సో స్టిల్ అది ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇట్లా కళ్ళు తిరుగుతున్నాయి ఏం చేసుకోలేకపోతున్నా అనేసి అట్లా కళ్ళు తిరగడం వల్ల నాకేంటి అంటే షుగర్ వస్తదేమో అని ఆ టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి షుగర్ రావడం ప్రెగ్నెన్సీలో కొంతమందికి వస్తది. కొంతమందికి రాదు. సో ఇంకొకటి ఏంటంటే మనకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ అయినా, నాన్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైనా షుగర్ వచ్చే ఛాన్స్ ఉన్నది. అండ్ మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కూడా వస్తది. ఫ్యామిలీ హిస్టరీ కాకుండా బాడీ తత్వం బట్టి కూడా షుగర్ వచ్చే ఛాన్స్ ఉన్నది. సో మా అమ్మకి షుగర్ ఉండే. సో నాకు కూడా ఇలాంటి మెంటల్ స్ట్రెస్ వల్ల షుగర్ వస్తదేమో ఈ ప్రెగ్నెన్సీ టైంలో అనేసి ఒక 1 వీక్ నుంచి అయితే ఫుల్ భయమైతుంది. బర్త్‌డే అయితే ఉంది. సో అమ్మ బర్త్‌డే కూడా ఏం సెలబ్రేషన్స్ అయితే ఏం చెయ్యను. కాకపోతే ఒక డ్రెస్ తెచ్చి చిన్నగా అయితే శివరాత్రి రోజు వచ్చింది ఆమె బర్త్‌డే. ఇంకా సెలబ్రేషన్ చేయడానికి ఏం ఆప్షన్ కూడా లేదు. వాళ్ళ మందం చిన్న కేక్ తెచ్చి అయితే కట్ చేపిస్తా. ఇంక అమ్మ తల్లి బర్త్‌డే అయిపోయినాక టెస్టులు అవి చేయించుకుంటా. ఈవినింగ్ వరకు అయితే షుగర్ టెస్ట్ చేసుకొని రిపోర్ట్లు ఎలా వచ్చాయనేది వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి. అండ్ ఎంతమంది ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు నా వీడియో చూస్తున్నారో కమెంట్ చేయండి. యెస్ అని కమెంట్ చేయండి. సో ఇంతమంది ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు నా వీడియో చూస్తున్నారనేసి నాకు తెలుస్తుంది కదా! సో తెలుసుకుంటాను. అండ్ మీ ప్రెగ్నెన్సీలో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఒకవేళ ఫేస్ చేస్తే ఏ మంత్‌లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో నాకున్న ప్రాబ్లమ్స్ అయితే మీకు షేర్ చేశాను. సో ఎవరికైనా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి యూజ్‌ఫుల్ అయితాయేమో అనే థాట్‌తోనైతే నేను ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ మంత్‌లో అనేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో మళ్ళీ చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి పొట్ట టైట్ అవ్వడం. అది కూడా 7th మంత్ నుంచి స్టార్ట్ అయింది నాకు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హార్ట్ బర్నింగ్ సెన్సేషన్. అండ్ ఇంకా కళ్ళు తిరగడం. ఇంకా మెడ అనేది బాగా బ్లాక్ అయిపోవడం. అండ్ బ్యాక్ పెయిను. కాళ్ళ నరాలు పట్టేయడం. అండ్ అది కూడా నిద్ర టైం మామూలుగా నైట్ టైంలో మనం బాగా నిద్రపోతున్న టైంలో కాళ్ళ నరాలు అవన్నీ పట్టేస్తున్నాయి. అది ఒక 1 అవర్ దాకా ఆ పెయిన్ అయితే పోవట్లేదు. చాలా అంటే చాలా సివియర్ పెయిన్ వస్తుంది ఆ కాళ్ళ నరాలది. ఆ తర్వాత ఇంకా కాళ్ళ నొప్పులు కంటిన్యూగా ఉండడం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫుడ్ తినకపోవడం. అంటే మనకి ఏ ఫుడ్ తిన్నా తొందరగా డైజెస్ట్ అవ్వకపోవడం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా ప్రీవియస్ స్టిచెస్ అంటే అది నాకు పర్సనల్ ప్రాబ్లమ్. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఉండదు. సో కొంతమందికి ఉంటుంది ఆ పెయిన్, కొంతమంది ఉండదు. సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైనా ఎవరి బాడీ తత్వం వాళ్ళది. అండ్ వామిటింగ్స్ కొంతమందికి 3 మంత్స్ వరకు స్టాప్ అయిపోతాయి. కొంతమందికి 5 మంత్స్ స్టాప్ అయిపోతాయి. బట్ నాకేంటంటే వామిటింగ్స్ ఏం కాలేదు. మామూలుగా 3 మంత్స్ వరకే అలా వామిటింగ్స్ అయినాయి. తర్వాత 3 మంత్స్ నుంచి బాగానే ఉన్నా. కానీ ఇప్పుడు ఏంటో మరి కొత్తగా అసలు వామిటింగ్ వచ్చినట్టు, ఫుడ్ అంతా తేపులొచ్చినట్టు ఏదో డిఫరెంట్‌గా అనిపిస్తుంది. సో బాడీ అయితే అస్సలు స్టేబుల్‌గా లేదు. కానీ బేబీ మూవ్‌మెంట్స్ అయితే బాగానే ఉన్నాయి. సో బేబీ మూవ్‌మెంట్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు నాకు ఇంకా స్టిచెస్ దగ్గర పెయిన్ అది ఎక్కువొస్తుంది. సో ఇవన్నీ రావద్దంటే మెయిన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం ఎంత ప్రశాంతంగా ఉంటే అంత హెల్తీ బేబీ పుడుతుంది మనకి. బట్ ఏంటి అంటే కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఎంత డైవర్ట్ అవుదామన్నా అవ్వలేరు. నేను కూడా అలాంటిదాన్నే. సో నాకున్న కొన్ని చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మెంటల్ స్ట్రెస్ అనేది నాకు ఎక్కువైపోయినాయి. సో దానివల్ల చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. నేను ఫేస్ చేస్తున్నా. కానీ ఆడపిల్లకి కొన్ని బాధలైతే ఉంటాయి. కన్న వాళ్ళకి, కట్టుకున్న వాళ్ళకి చెప్పుకోలేనివి. నాలో నేను కుమిలిపోతున్న బాధలు ఎన్నో ఉన్నాయి. పోనీ ఎవరికైనా షేర్ చేసుకుందామా ఫ్రెండ్స్ కంటే, మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ నుంచి అంత మన ఇంట్లో కష్టం చెప్పుకునే అంత బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఎవ్వరు కాలేదు ఇంతవరకి. మామూలుగా నైబర్స్ గానీ, పక్కన వాళ్ళు గానీ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంతే. మన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకున్నంత క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఎవ్వరు లేరు.
సో, అలా నాకు నేనే కుమిలిపోతూ ఉంటా. ఇంక పిల్లలు ఇంటికి రాగానే వాళ్ళని చూసి మర్చిపోతా. మళ్ళీ డే స్టార్ట్ అయింది అంటే మళ్ళీ అదే ప్రాబ్లమ్. సో, మైండ్‌లో అవి తిరుగుతూనే ఉంటాయి. పడుకున్నా, నిద్ర మామూలుగా తిన్నా, పడుకున్నా, ఏం పని చేస్తున్నా కొన్ని అయితే నా మైండ్‌లో నుంచి పోవట్లేవు. సో, ఆ స్ట్రెస్‌కైతే భయపడుతున్నా. ఆ స్ట్రెస్ ఎక్కువగా ఉంటే షుగర్ వస్తుందేమో అనేసి మాక్సిమం నేను దాని నుంచి బయటపడడానికే ట్రై చేస్తున్నా. బట్ నా వల్ల అవ్వట్లేదు. సో, చూస్తా. సో, వీడియో ఎక్కడికో వెళ్ళిపోయింది. నేను హెల్త్ ప్రాబ్లమ్స్‌తో సహా నా పర్సనల్ ప్రాబ్లమ్ కూడా చెప్పేస్తున్నా. సో, లెంత్ కూడా ఎక్కువైపోయింది. సో, ఇదే ఈరోజు వ్లాగ్ అంటే. సో, ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. సో, సెవెంత్ మంత్‌లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీతో అయితే షేర్ చేసుకున్నాను. సో, నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంత బాధపడుతూ, ఇంత స్ట్రెస్‌గా ఫీల్ అవుతూ, ఇంత హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ వీడియోస్ చేయడం అవసరమా? డైలీ 2 వీడియోస్, 3 వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నావు. నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయిలే అని అనుకోవచ్చు. మీరు చూసే 1 వీడియోనో, 4 మినిట్స్ వీడియోనో దాని వెనకాల మీరు నా లైఫ్‌ని అయితే డిసైడ్ చేసుకోవద్దు. వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా ఇప్పుడు 3 ఇయర్స్ అలా అవుతుంది. సో, నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. అండ్ నేనేమనుకున్నానంటే పాప స్కూల్‌కెళ్తే ఇంకా బయటికెళ్ళి జాబ్ చేయొచ్చులే అనుకున్నా. బట్ పాప స్కూల్‌కెళ్ళే టైంకి మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది. ఇంకా నేను ఒక 5 ఇయర్స్ వరకు బయటికెళ్ళి జాబ్ అయితే చేసుకోలేను పిల్లల్ని వదిలిపెట్టి. సో, పిల్లల్ని చూసుకుంటూ మామూలుగా పిల్లలను చూసుకుంటూ ఇప్పుడైనా కష్టపడి వీడియోస్ చేసి ఒక్క రూపాయైనా సంపాదించుకున్న ఆశ కొద్దీ కష్టమైన, నష్టమైన నాకు ఎంత బాలేకున్నా సరే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో, మానిటైజేషన్ చేసుకోవాలనేసి సో, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఆహ్, ఆయాసం వస్తుంది మాట్లాడలేకపోతున్నా. సో, ఇదైతే వీడియో.